అందరికీ నమస్తే. పావు కిలో దొండకాయలతోటి మసాలా కర్రీ చేసుకుందాం సింపుల్గా ఈజీగా. 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ దొండకాయ ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం మగ్గనిద్దాం. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా కారం మసాలాలు పడతాయి, తొందరగా ఆగుతాయి. ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా కళ్ళుప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొన్ని చిన్న ఉల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 జీడిపప్పులు, చిన్న కొబ్బరి ముక్క. ఇందులోనే జీలకర్ర ధనియాలు పౌడరు ప్లస్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడరు, 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం. ఇది మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలా గ్రేవీ కూడా పేస్ట్ కూడా తయారు చేసేసుకుందాం. ముక్కలు కూడా వేగేసి ఈ గ్రేవీ ఇందులో కలుపుకుందాం. ముక్కలు పట్టేదాకా బాగా కలుపుకొని 5 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. జారు గడికి కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాము, కొంచెం యాడ్ చేశాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో యాగనిద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాం బాగా. మూత తీసి చూద్దాం. మసాలా దొండకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి. బెండకాయ మసాలా కర్రీ టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉందండి.